ఆడుకుంటున్నాడు లోకేష్. కొద్దిగా మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకుంటున్నారు కానీ అసలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి ఆటలు ఆడుకుంటున్నాడు రాష్ట్రంతో. చంద్రబాబు ఎప్పుడన్నా ప్రవర్తించాడట నాకు తెలుసుగా. చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఇట్లా ఉందా? లేదు. పుత్రోత్సాహం, పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని టీవీలు పెట్టుకుని అమ్మడరామ మీద నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్లు చేస్తాడు. ఎస్పీలు వస్తేనేమో రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిద్దంట. ఇప్పుడు తెలియదా నీకు? బుర్రలేదా నీకు? ఇట్లాంటి భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇప్పుడు మీదే కాదయ్యా రాజ్యం, మేము చేశామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి కాస్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బుర్ర పెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. బాబు కొడుకులు ఇద్దరు, మీరు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. సార్, నిన్న జనసేన ఆఫీసులో మధ్యవర్తులు లేని వ్యక్తి ఎవరో 2 వెహికల్స్ ఉంటే ఎస్పీ, ఐజీ పరుగులు తీసుకుంటూ మంగళగిరి విచారణ చేశారు. మీ ఇంటి పక్కనే ఎస్పీ ఆఫీసు, డిఐజీది 7 గంటలు. ఏదో నిన్న కూడా నేను చూశాను. ఏదో జనసేన ఆఫీసులో ఎవరిదైనా కార్లు పాల్గొట్టడం తప్పే కదా. వాడికి మతి స్థిమితం ఉందా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు, జనసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారి కారు పగలగొట్టడం అనేది 100కి 100 రూపాయలు తప్పు. నా కార్లు పగలగొట్టడం మాత్రం రైట్. నా ఇల్లు పగలగొట్టడం మాత్రం రైట్. నా పిల్లని తరమటం మాత్రం రైట్. నా ఆఫీసును ధ్వంసం చేయటం మాత్రం రైట్. పవన్ కళ్యాణ్ గారు కారును మాత్రం పగలగొట్టడం తప్పు తప్పు తప్పు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖండించకపోయినా, వాడు మతి స్థిమితం లేకపోయినా మీ కారు పగలగొట్టడం తప్పు. వాడి మీద యాక్షన్ తీసుకోండి. మా మీద ఎట్టాగు, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మతి స్థిమితం లేని వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మాండమైన మతి స్థిమితం ఉన్న వాళ్ళు దాడి చేసినా